నాకు అన్ని ఆపర్చునిటీస్ అయితే ఏం రాలేదు బేబీ తర్వాత. అంటే నేను కూడా నాకు బేసికల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. వెన్ ఐ వెంట్ టు వెన్ ఐ డిడ్ బేబీ, పిఆర్ అంటే నాకు తెలీదు. సడన్గా యూట్యూబ్ నుంచి వెళ్ళాను, నాకు పిఆర్ అంటే తెలియదు. ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేసేవాళ్ళు. నా పిఆర్ ఎవరు చేశారు తెలుసా, మీమ్ పేజెస్ చేసాయి ఆ టైంలో. ఐ గాట్ లాట్ ఆఫ్ మీమ్స్ అబౌట్ మీ అండ్ బేబీ. చాలా ట్రెమెండస్ హిట్, చాలా పర్సనల్గా తీసుకున్నారు. నెగిటివిటీ అయినా కూడా నాకు చాలా వాట్ ఐ హ్యాడ్ 5K ఫాలోవర్స్ వెన్ ఐ స్లెప్ట్ అండ్ ఐ వోక్ అప్ టు ఆల్మోస్ట్ 50-60K ఫాలోవర్స్ ఒక నైట్, ఓవర్ నైట్. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది బేబీ. సో నాకు తెలీదు, నాకు బిగ్ బాస్ అప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. టెలివిజన్కి కొత్త, కంటెంట్ అంటే నాకు తెలియదు. నేను అలాగ ఉండాలి రియాలిటీ షో ఇది అది అనుకొని వెళ్ళా. అంటే అట్లీస్ట్ నాకు నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. స్టిల్ బీ హ్యాపీ ఆన్ స్క్రీన్ బికాస్ జస్ట్ స్టిల్ వర్కింగ్ ఎండ్ ఆఫ్ ది డే. సో నా ఎమోషన్స్కే నేను ఐ ఓవర్ పవర్డ్. నా ఎమోషన్స్ నన్ను ఓవర్ పవర్ చేసాయి ఆ టైంలో. సో yeah, I could not be the happiest version of myself because whatever was happening, nominations impact చేసాయి. సో అట్లా మేబీ నాకు తెలియదు అప్పుడు.